మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో ఏ రిలేషన్షిప్ అయినా సరే ప్రధానంగా డబ్బుతో ముడిపడి ఉంది. అవును, కరెక్ట్. అంటే నిజమైన ఎమోషన్స్ ఎక్కడ కనిపించట్లేదు. డబ్బు ఉందా, ఓకే ఫైన్, నాకు ఆ పర్సన్ కావాలి. డబ్బు లేదా, నాకు ఆ పర్సన్ తో పని లేదు అని అంటున్నారు. అసలు దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నాకు మొన్న ఒక అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తోడు నీడ గురించి. ఆ అబ్బాయి చేసే పని ఏంటంటే, వాడు ఉద్యోగం, నీకు ఆదాయం ఏముంది అంటే నెలకి 5,000 వస్తుంది అన్నాడు. 5,000లో నీకే సరిపోదు, నీ భార్యకి ఏం పెడతావా అంటే మాక్సిమం 10,000 వేసుకోండి అన్నాడు. ఏం పని చేస్తావన్నా, ప్లాస్టిక్ సామాన్ల బండి నడుపుతాడు వాడు. వాడికి కూడా తోడు కావాలి, నిజమే, కాదని అనలేము. కానీ వాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరు చేసుకోరని నా మనసు నాకు చెప్తోంది. 30,000 అంటే ముఖం చూడాలి. ఆటో వాడు సంపాదిస్తున్నాడు ఈ రోజుల్లో 30,000 సంపాదన అంటుంటే, 5,000 సంపాదించేవాడిని ఎవరు చేసుకుంటారు? వాళ్ళలాంటి లేబర్ ఎవరైనా గోచి బస్సు నీ వెనకాల బండి దోసుకుంటూ, అది కూడా ప్లాస్టిక్ సామాన్లు అమ్మేది లాంటిది కావాలి. కానీ ఎవరు రావట్లేదు ఈ రోజుల్లో. అందరూ అంతో ఇంతో చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. ఒకప్పుడు తోడు నీడకి పేదవాళ్ళు కూడా వచ్చేవారు, లేబర్ వచ్చేవారు, పని మనుషులు లాంటి వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళకి ఫ్రీ ఉండేది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళం కాదు, ఫ్రీ భోజనం ఉండేది వాళ్ళకి. ఛాన్స్ అదే 500 కట్టకర్ల వాళ్ళు కూడా 2-3 సార్లు వచ్చి రావడం మానేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ గిన్నెలు తోముతూనే బతకాలనుకోవట్లే. ఇప్పుడు వీడు బండివాడు ఉన్నాడు, వీడిని చేసుకోవచ్చు, వీడిని చేసుకోదు. అది దానికి కూడా ఊహల్లో ఎక్కడో ఉంటుంది. నన్ను కూడా కార్లలో తిప్పేవాడు కావాలి అని. కానీ కార్లలో తిప్పేవాడు అంటే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ అమ్మాయికి నువ్వు చదువుకొని ఉండాలి, నువ్వు మోడర్న్గా ఉండాలి, నువ్వు ఏమీ లేవు కదా, నేను ఎలా చేసుకుంటాడు వాడు అన్న ఆ భావం లేదు. నాకు డబ్బున్నవాడు కావాలంతే. నేను ఇంకా ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి ఇప్పుడు కూడా ఇంకా గిన్నెలు తోముకుంటే ఎట్లా బతుకుతాను? ఇప్పటికైనా నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. అదొకటే వాళ్ళ మైండ్ సెట్. కాబట్టి డబ్బును వాడైతే నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. నాకు కూడా బోల్డ్ కోరికలు ఉన్నాయి. సినిమాలకు వెళ్ళాలి, సరదాలకు వెళ్ళాలి, ఈ సరదాలు తీర్చేవాడు కావాలి. అంచేత 2-3 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మానేశారు స్లోగా. అసలు ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు తప్ప మినిమం 10th క్లాస్ లోపల ఎవరు లేరు. 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ బండి వాడిని చేసుకోరు. నేను వాడికి ఏమని చెప్పను? వాడికి తోడు అవసరమైన మనం కాదని అనలేని అంశం అది. బాబు నిన్నెవరు చేసుకోరు, కాదు వస్తానంటే నీ ఇష్టం, నువ్వు 1000 రూపాయలు కట్టుకోవాలి, ఛార్జీలు పెట్టుకురావాలి. 5,000లో ఇదంతా నీకు శక్తికి మించింది, అంచేత నువ్వు రావడం వల్ల నీకు ప్రయోజనం ఉండదు. కాదు నేను వస్తానంటావా, నీ ఇష్టం అని చెప్పాను. అంతే. అలాగే 70 ఏళ్ళ వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు ఒక తోడు కావాలి. నిజమే, అది కాదనడానికి ఎవరికీ అర్హత లేదు. కానీ నువ్వు కావాలనుకున్న తోడు నీకు ఇక్కడ దొరకదు. నువ్వు 65 ఏళ్ళు దాటితే నువ్వు పెళ్లి చేసుకో, ముసలిది నాకెందుకంటావు. యంగ్స్టర్స్ నిన్ను చేసుకోరు, ఈ ముసలోడు మాకెందుకంటారు. మగవాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వయసులో ఉన్న వాళ్ళని కావాలనుకుంటారు, కానీ నా వయసు ఎక్కువ అన్న సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అలాగే వచ్చిన వాళ్ళల్లో అంటే డబ్బును చూస్తారు ఎక్కువగా. డబ్బును చూస్తారు. ఆడది దానంతట అది బతకగలిగితే మరీ మంచిది అనుకుంటారు. కానీ నీ వయసు 70, 50 ఏళ్ళది, 20 ఏళ్ల గ్యాప్లో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు అన్న సంగతి వాళ్ళకి గుర్తుండదో, గుర్తున్నా అలా వస్తారో తెలియదు. 2-3 సంవత్సరాల కంటే గ్యాప్ వద్దన్న వాళ్ళ దగ్గరికి 60 దాటితేనే ఒప్పుకోరు, 70 వాడిని ఎక్కడ ఒప్పుకుంటారు? అయినా ఎవరైనా ఉంటేనే, ఎవరైనా దొరికితేనే అంటాడు వాడు. వాడికి ఏం చెప్తాం? సరే బాబు నువ్వు వచ్చి ప్రయత్నం చేసుకో, నీకైతే దొరకరు, నువ్వు రావడం దండగా అని నేను చెప్తున్నా. అయినా వస్తారంటే నీ ఇష్టం అంటాను. 70 నుంచి 80 వరకు ఇలాంటి ఫోన్లు వస్తాయి మాకు. చాలామంది అడుగుతారు కావాలని. ఆశ్చర్యం ఏంటంటే నా ఫోన్లో కూడా ఉంది, మీకు చూపిస్తాను. అబ్బాయి వయసు 37, తోడు నీడ 50 పైన ఉంటాయని వాడికి తెలుసు. వాడు నాకు మెసేజ్ పెట్టాడు, ఎవరైనా నన్ను చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అయితే మీరు నాకు పంపించండి నెంబరు, నేను వచ్చి చూసుకుని నచ్చితే చేసుకుంటాను. వాడు ఎంత లింక్ ఉందో చూడు, వాడు వచ్చి చూసుకొని నచ్చితే చేసుకుంటాడు. అంటే నా తిండి తెప్పలు, నా పని మానేసి నీకు ఎవరు సూట్ అవుతారని నేను చూసుకోవడమే నా ఉద్యోగం అయ్యేది అసలు కాదు కదా. మ్యాట్రిమోనీ పెట్టుకుంటే వస్తారు. అంటే 36-37 ఏళ్ళ వాడు 50 ఏళ్ళ దాన్ని కన్నా తల్లి వయసు దాన్ని ఎలా చేసుకుంటానంటున్నాడు. వాడికి ఆమెను చూస్తే భార్య అన్న ఫీలింగ్ వస్తుందా, తల్లి అన్న ఫీలింగ్ వస్తుందా? నాకు అదే అర్థం కాదు. అంటే పెరవర్షన అసలు మైండ్ సెట్ ఎటెళ్తోంది. ప్రధానంగా డబ్బు ఉంటే దాంతో నువ్వు సంసారం చేయగలుగుతావా? అది నా భార్య అన్న ఫీలింగ్ వస్తుందా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావా? ఎవరు మీ అమ్మగారు అంటే కాదండి మా ఆవిడని చెప్పడానికి నువ్వు ఎంత సిగ్గుపడాలి? అంటే అవేమీ లేవు, డబ్బు ఉంటే చాలు. లేదా వీడికి పెళ్ళవక ఇక ఎలాంటి ఆడది అన్న పేరున్నది దొరక్క ఎవరితో వచ్చి దొరికితే చాలని వస్తున్నాడా? ఎంత పెర్వర్టెడ్ అయిపోతున్నారో మనుషులు. ఒక్కొక్కసారి బాధేస్తుంది నాకు అలాంటి వాళ్ళని చూస్తే. ఇది పెళ్లి వరకు తీసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఆస్తి ఉంటేనే చూసుకుంటున్నారు కదమ్మా. అంతే కదా, ఆస్తి డబ్బు ప్రధానం. డబ్బు ఉంటేనే ఏదైనా. డబ్బు ఉన్నవాడు కావాలి. వాళ్ళకి 50 ఏళ్ళు ఉండని, వాళ్ళు ఏ పని చేయని, నాకు అందమైన వాడు, అందం కూడా కావాలి. మళ్ళీ వాడికి చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తారు. అందరూ భగవంతుడు ఇచ్చిన రూపం, మన చేతుల్లో ఏమీ లేదు. కొంతమంది చూడడానికి అంత గుడ్ లుకింగ్ ఉండరు. వాడు వచ్చిన వాడు
బాగా ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నదాన్ని చూసి అడుగుతాడు. అడిగే ముందు ఒక్కసారి అద్దంలో మన ముఖం చూసుకోరు కదా. నీకు ఆమె నచ్చింది ఓకే, ఆమెకు నువ్వు నచ్చుతావని వెనక్కి తిరిగి ప్రశ్న వేసుకోరు. పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక ప్రశ్న అటే పడుతుంది కానీ అట్నుంచి తిరిగి అవతల వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించాం. రాత్రి 12ంటికి ఫోన్ వస్తుంది, నాకు ఏంటయ్యా 12ంటికి ఫోన్ చేసా బుద్ధి లేదా అంటే, మీరు పడుకోలేదేమో అని చేశా, 12 కదండి అయింది అంటాడు వాడు. వాడిని సాచిరంకాయ కొట్టాలన్నంత కోపం వస్తుంది. 12 కదా అదే 12 కదా అంటే నీకు నిద్ర పట్టక 12 కానీ నాకు సగం నిద్రలో ఉన్నాను నేను. లేపి పైగా ఏమండి వాడు అడుగుతున్నాడు 10కి ఫోన్ చేశాడు నాకు, ఏమండి ఇది ఏ ఊరండి వాడు అడిగిన ప్రశ్న అది, ఏమండి ఇది ఏ ఊరండి. మొన్నాడు ఫోన్ చేసి తిట్టాను, బుద్ధి ఉందా బుద్ధి లేదా, రాత్రి 10ంటికి పడుకున్నా. అసలు ఆడవాళ్ళకి ఆ టైంలో ఫోన్ చేయొచ్చా, రేపు పొద్దున అడిగితే ఏదైనా హార్ట్ అటాక్ లాంటి సీనియర్ ప్రాబ్లమ్ సిన్సియర్ కాదు కదా. ఇది ఆడవాళ్ళ ఫోన్ నెంబర్ నాకు తెలియదు కదండి, ఫోన్ నెంబరే కదా ఉంటుంది. ఫోన్ మగవాడికే అనుకో, మగవాడికైనా రాత్రి 10ంటికి ఫోన్ చేసి అవసరమా, తెల్లారి ఫోన్ చేయొచ్చు కదా అంటే, నాకు ఈ నెంబర్ ఎవరో ఇచ్చారండి అందుకని, ఎవరో ఇస్తే రాత్రి ఫోన్ అంటే అసలు ప్రపంచ జ్ఞానం శూన్యం మనుషులకు. నాకు ఫోన్ నెంబర్ వచ్చింది నేను ఫోన్ చేశా అంతే, అంతేగాని ఈ టైంలో చేయకూడదు అన్న పరిజ్ఞానం లేదు. అలాగే ఈ విషయంలో కూడా అంతే, నాకు నచ్చింది కాబట్టి నేను అడిగా, నచ్చపోతే మానేమానండి, వద్దని చెప్పానండి. వద్దని డబ్బులు ఉన్నాయి నీ మేలిగో హర్ట్ అవదా, ఆవిడ నువ్వు నచ్చలేదు నాకు వద్దని నీ ముఖం మీద చెప్తే నీ మేలిగో హర్ట్ అవదా. అంచేత ఆడవాళ్ళు కూడా వాళ్ళు లేవరు, వాడి నెంబర్ చదివి ఈ టోకెన్ నెంబర్ ఎవరు లేవనమ్మా అంటే వాడిని చూడగానే వాళ్ళు ఎవరు రావటం లేదండి ఎవరు రావటం లేదండి అంటాడు. అద్దంలో నీ ముఖం ఒకసారి చూసుకో. అచ్చా అలా కూడా జరుగుతుందా బోలుడు అలాగా. ఎవరో ఒక ఇలాగే ఎవడో అంటే ఒక అమ్మాయిని చూపించా, ఈ అమ్మాయిని చేసుకో, ఈ అమ్మాయి రెడీ నేను చేసుకోవడానికి, వద్దండి వద్దండి అన్నప్పుడు నీకు అందమైంది కావాలి, దానికి కూడా అందమైన వాడే కావాలన్న ఆలోచన నీకెందుకు రాదు, అది ఆలోచించుకోవాలి కదా. అది లేదు. కొంతమంది డబ్బున్న వాళ్ళే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఎర్రగా బుర్రగా ఉన్న వాడి దగ్గర ఇంత పెద్ద క్యూ ఉంటుంది, ఇంత పెద్ద టోకెన్లు ఇస్తారు ఈమె నాకు కావాలి అని. యావరేజ్ గా ఉన్న వాడి దగ్గర ఒక్క టోకెన్ ఉండదు, ఒక్కళ్ళు అడగరా. అంటే రెండు చూస్తారమ్మా, అందంతో పాటు డబ్బు రెండు చూస్తారు. అందం ప్రధానం, దాని తర్వాత ఆమె ఉద్యోగమో డబ్బో ఉంటే ఇంకా మంచిది, అది సెకండ్ అనుకో. ముందు ఫస్ట్ అందం ప్రధానం. నువ్వు కూర్చొని లేవలేవు, నీకు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తున్నాయి, ఈ అందగత్తం చేసుకొని నువ్వేం చేస్తావు, అది ఎక్కడో దుకాణం పెడుతుంది నీ ఇంట్లో, మనశ్శాంతి లేకుండా పోతుంది కదా. అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి, అందంగా ఉండాలి, అందంగా ఉండాలి. ప్రతి వాళ్ళు అడిగేది ఇదే, అందంగా ఉండాలి. తప్పని నేను అంటే అందమైన భార్య కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందమైన భర్త కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, సహజం అది. కానీ దానికి ముందు మన స్థాయి చూసుకోవాలి కదా. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఏమడిగిందంటే, నాకు నా భర్త చనిపోయాడు, నాకు తోడు కావాలి. అమ్మ తోడు నేను ఇచ్చేది కాదు, మీటింగ్కి రండి, మీటింగ్లో చూసుకోండి. నాకు దామోదరరావు గారు లాంటి వాళ్ళు, దామోదరరావు అంటే మా భర్త, దామోదరరావు గారు లాంటి వాళ్ళు కావాలి. ఆయనే ఎందుకు అడుగుతున్నావు, ఆయన లాంటి వాళ్ళు ఎందుకు అడుగుతున్నావు, ఆయన మిమ్మల్ని టూర్లు అవి తిప్పుతారు కదా. నేను దామోదరరావు గారు లాంటి వాళ్ళు ఎందుకు, దామోదరరావు గారే ఉన్నారు నాతో పాటు కారులో వచ్చే ఇంటికి, నిన్ను పరిచయం చేస్తాను. ఆయన ఓకే అంటే అదే క్షణంలో నేను వెళ్ళిపోతాను, నిన్న ఆయన ఓకే అంటే నేను వెళ్ళిపోతాను. అయితే ఆయనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అంటే ఆయన కోరుకున్న వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ కావాలి. బాగా పొడుగ్గా ఉండాలి, నువ్వు 5 అడుగులు ఉన్నావు, ఆయన మెడలో దండ వేయాలంటే స్టూల్ వేసుకుంటే గానీ అందరు ఆయన. 2 బాగా చదువుకున్నది కావాలి, నేను MA MD చదివాను, నువ్వు 10th క్లాస్. ఆయన చదువుకున్నది కావాలనుకున్నప్పుడు 10th క్లాస్ దాన్ని ఎలా చేసుకుంటాడు. అనర్గళంగా మాట్లాడగలగాలి, నేను అనర్గళంగా ఏ టాపిక్ అయినా మాట్లాడతాను, ఇదే కాదు ఏదైనా మాట్లాడతాను. నాకు మాట్లాడమంటే భయం అండి. నాకు 70 ఏళ్ళు పైన ఉన్నాయి, నేను ఇప్పటికీ ఫంక్షన్స్లో డ్యాన్సులు చేస్తాను, అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం, నేను చేయగలను. నాకు డ్యాన్సులు రావండి, నేను స్టేజ్ ఎక్కనండి, మైక్ పట్టుకు మాట్లాడమంటే నాకు భయం. మరి ఏ క్వాలిటీ చూసి పెళ్లి చేసుకుంటాను నేను, అది తెలియలేదా. నీకు ఆయన కావాలి కానీ ఆయనకు నువ్వు నచ్చుతావా లేదా అన్న క్వశ్చన్ లేదు, నాకు ఆయన కావాలి అంతే. ఏమవుతుంది, అర్థమైపోయింది, రాలేదనుకో. అసలు వస్తే ఆయన ఒప్పుకుంటాడా అంటే ఆయనకి నచ్చిన క్వాలిటీస్ నాలో ఏమున్నాయి అని ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రశ్న వేసుకోవాలి కదా. అది ఉండదు, నాకు ఆయన నచ్చాడు బస్ అంతే. అంటే అవతల వ్యక్తి గురించి ఆలోచించే ఒక సంస్కారం లేదు మనుషుల్లో. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే కానీ ప్రతి వాళ్ళు రాత్రి 10ంటికి 12ంటికి ఫోన్ చేసేవాడైనా అంతే, అందరూ అంతే అదే పరిస్థితి. రిలేషన్షిప్లు అన్నీ కూడా డబ్బుతోటే ముడిపడున్నాయి, అందులో ఎలాంటి అబద్ధమో లేదు. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు, నాకు డబ్బు అవసరం లేదు, నేను మనిషిని ఇష్టపడి వచ్చాను కానీ మనిషిగానే కోరుకున్నాను, నాకు డబ్బుతో పని లేదన్న వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 300 మంది వచ్చారు మొన్న, నాకు డబ్బు అవసరం లేదండి అంటారు. ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కి నన్ను బాగా అర్థం చేసుకునే మనిషి కావాలండి అంటారు. నాకు నవ్వు వస్తుంది. నిన్ను అర్థం చేసుకునే మనిషి కావాలి, నువ్వు ఆయన ఎంతవరకు అర్థం చేసుకుంటావు, అది లేదా. ఆయన నన్ను అర్థం చేసుకోవాలనే కానీ నువ్వు తిరిగి ఆయన అర్థం చేసుకోగలవా, అది లేదు. నన్ను అర్థం చేసుకునే మనిషి అంటే ఇవాళ సినిమా అంటే సినిమాకి తీసుకెళ్ళకపోతే వాడు అర్థం చేసుకున్నట్టే. సింపుల్గా ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్క ప్రశ్న చెప్పారంటే దానికి ఎవడూ రాడు, ఎలా వస్తాడు. నన్ను అర్థం చేసుకునే మనిషి కావాలి,
నన్ను బాగా అర్థం చేసుకుంటే చాలండి అంటారు. ఇక్కడ నా దగ్గర స్టేజ్ మీద చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాక నీకేమొస్తుంది, నీకు ఎంత ఉంది, మాకు ఒక బ్యాంకులో పనిచేసే ఆమె ఉంది మెంబరు, ఎవరో అడిగితే ఆమె చెప్పాను, ఆయన ఆఫీసర్ అన్ని మాట్లాడదామంది. మొన్నాడు ఆఫీస్కి వెళ్ళాడు. ఆవిడ 3 ప్రశ్నలు వేసింది. ఒకటి, నీ ఆస్తి ఎంత, ఓకే, అది నీ ఒక్కడికైనా అందులో వాటాలు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ అంటే పిల్లలకి ఏమైనా షేర్ ఉందా, ఒకవేళ వాటాలు పోతే ఆ ఆస్తి వాల్యూ ఎంత, నీ వాటాకు వచ్చే ఆస్తి వాల్యూ ఎంత, ఈ 3 ప్రశ్నలు అడిగింది. ఇంకా ఆయన ఇంకా జవాబు చెప్పాలా, వచ్చేసాడు. నువ్వు ఉన్నావా, తిన్నావా, నీ పరిస్థితి ఏంటి అని నా మంచి చెడ్డలు ఏమి అడగలేదు ఆమె. ఆస్తి నాకెందుకమ్మా అని వదిలేశాడు అంతే. అలాగా డబ్బు కోసం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వంక పెట్టడం కాదు, కానీ డబ్బు ప్రధానం. మనకే 50-60 ఏళ్ళు వచ్చే ఎన్నాళ్ళు బతికి చేస్తాము. ఏదో ఇంత అలానే లోయర్ క్లాస్ అది ప్లాస్టిక్ బండి వాడిని చేసుకోమంటలా నేను, నీకు ఏదో ఫుడ్ పెట్టి కలిగితే చాలు కదా, ఏ మోటార్ సైకిల్ మీద ఓ సినిమా తీసుకెళ్తే చాలు కదా, కారులోనే తిరగాలి, మంచి బంగ్లా కావాలి, మంచి ఇల్లు కావాలి, నేను వంట చేయను, వంట మనిషి పని మనిషి పెట్టి నన్ను పువ్వులాగా రోజుకొక చీర కట్టుకొని నేను సోఫాలో కూర్చుంటే ఇలా అలంకరించుకొని ఆయన చూసి ఆనందించాలి అంతే. డబ్బుతో పూజించాలి అంతేగాని అవతల వ్యక్తి ఏంటి, వాళ్ళ పూర్వాపరాలు ఏంటి, వాడి కుటుంబం ఏంటి ఎవరికి అక్కర్లా. నా కుటుంబం ఏంటి ఆయనకి చెప్పాలి, ఆయన కుటుంబం గురించి నేను తెలుసుకోవాలి, ఆయన కుటుంబాన్ని నాతో నేను కలుపుకోవాలి, నా వైపు నుంచి ఈ ప్రయత్నం ఉండాలి. అసలు ఏమీ లేదు, నథింగ్ అంతే. అందుకనే అలా మిగిలిపోతారు. ఏమవుతుందంటే ఆశ కూడా ఒక అంత ఉండాలి కదా, అది లేని వాళ్ళు అలాగే మిగిలిపోతారు. మొత్తానికి బంధాలన్నీ కూడా అందంతో, బంధాలు ఈ రోజుల్లో డబ్బుతోటి అందంతో ముడిపడి ఉన్నాయి. ఆడైనా అంతే, మగైనా అంతే, ఎవరైనా అంతే. చెప్తే కష్టంగా ఉంటుంది వినడానికి, కానీ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, నిజం ఇది. కఠోరంగానే ఉంటాయి కదా, అది అర్థం చేసుకోగలిగి ఎప్పుడు ప్రతి మీటింగ్ లో నేను చెప్తాను, మనసుకు ప్రధానం ఇవ్వండి. అది మనకు అందం కనపడదు, అదే మనసు ఎలా ఉందో మనకు కనపడదు. కొద్ది రోజులు మాట్లాడుకోండి, అందులో మీకు మనస్తత్వం నచ్చితే దిగండి. పెళ్లి అనేది చాలా క్లిష్టమైందమ్మా. మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు బయట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎంతైనా 3 సంవత్సరాలు మాట్లాడుకుంటారు, బాగానే ఉంటుంది. ఎందుకని స్వీట్ థింగ్సే ఉంటాయి. ఏ హోటల్లోనో, ఏ సినిమాలోనో, ఏ లంచ్లోనో కలుస్తారు. అప్పుడేమీ సమస్యల గురించి మాట్లాడుకోరు కదా, అన్నీ స్వీట్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ పెళ్లి చేసుకుని ఒక చోట నివసించడం మొదలుపెట్టిన తర్వాత కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ షేర్ చేసుకుంటారు. అబ్బా నాకు బాధలు వద్దు బాబు అంటే తప్పదు కదా, భరించాలి కదా. అబ్బా నేను అందుకోసం పెళ్లి చేసుకోలేదంటే కుదరదు. ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత మైనస్ ప్లస్ 2 ఉంటాయి. అనుకోని దిగితే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతావు. నాకు అన్ని ప్లస్లే అంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, అది ఉండదు. అన్ని ప్లస్లే అన్న ఉద్దేశంతో దిగుతారు. నువ్వు దిగేటప్పుడే ప్లస్లే కాదు మైనస్లు, సినిమాలో అలాగా ఎత్తుకుని తిప్పుతాడు అని అనుకోకూడదు. కొన్ని రియాలిటీ కూడా ఉంటాయి అని, మైనస్లు కూడా ఉంటాయి. ఆ మైనస్ని ఫేస్ చేయగలిగిన ధైర్యం నీకు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది ఉండదు. ప్రధానమైన కారణం ఏంటంటే అది ఉండదు. అది ఉన్నవాళ్ళు హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికీ మా దాంట్లో కూడా హ్యాపీగా ఉన్నారు. బంధం, అనుబంధం అనేది మనసుకు సంబంధించింది, డబ్బుకు సంబంధించింది కాదు. అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ అమ్మా.